Amen.
रामकृष्णं जगद्गुरु पादपद्मे तयोश्रित्वा प्रणमामि मुहुर्मुहुः। दिव्यजननी श्री शारदादेवी जगद्गुरु श्री रामकृष्णుడు స్వామి వివేకానంద వారి చరణాలకు నా హృత్పూర్వక సాష్టాంగ ప్రణామాలను అర్పిస్తాను. ఈ రోజు వారి శుభేచ్ఛతో వారి కృపతో అనుగ్రహంతో ఈ ఒక కేంద్రం గుంటూరు శ్రీ శారదా మరియు రామకృష్ణ శారదా మిషన్ ఒక కేంద్రం. ఇది మొదటి శాఖ ఆంధ్రప్రదేశ్లో. అది 25 సంవత్సరాలు పూర్తి అయింది చెప్పడానికి చాలా ఆనందిస్తున్నాను. ఈ విశేష సందర్భంలో దాన్ని పురస్కరించుకొని ఇక్కడ చేసిన పరమ పూజనీయ ప్రేమ ప్రణామాతాజీ శారదా మఠం మరియు రామకృష్ణ శారదా మిషన్ దానికి సర్వాధ్యక్షులు వారికి కూడా నా హృత్పూర్వక ప్రణామాలను అందిస్తున్నాను. వారితో పాటు మన శారదా మఠం రామకృష్ణ శారదా మిషన్ ఒక అసిస్టెంట్ సెక్రటరీ అయిన అనిల్ ప్రణామాతాజీ కూడా ఇచ్చేసి మనకి ఆనందవర్ధనం చేస్తున్నారు. ఇంకా ఎందరో మాతాజీలో విభిన్న కేంద్రాలతో వచ్చారు. చిక్కమగళూరు కేంద్రం నుంచి మన శుభోదయ ప్రణాళిక వచ్చారు. మన ఇక్కడ ఎక్స్ మెంబర్గా ఇప్పుడు వచ్చేసిన ధర్మార్థ ప్రణాళికి మరియు ఇక్కడ అందరూ మాతాజీలో కొందరు ఇక్కడ కింద ఉన్నారు రాలేదు. వారందరికీ నా స్వాగతం. ఇక్కడ భక్తులెందరో ఉదారంగా ఎన్నో విధాలుగా సహాయం చేసిన వలన ఈ కేంద్రం ఈరోజు ఇంత అభివృద్ధి సాధించింది అని చెప్పడానికి ఆనందం అవుతుంది. ఇంకా ఇది 2001 ఏప్రిల్ 1వ తారీఖు అన్నపూర్ణ పూజా రోజున అష్టమి రోజు ఈ కేంద్రం మొదట ప్రారంభమైంది. అప్పుడు ఈ కేంద్రాన్ని ప్రారంభోత్సవం జరిగినప్పుడు పరమ పూజనీయ శ్రద్ధా ప్రణామాతాజీ ఆనాటికి వారు మన శారదా మఠం రామకృష్ణ శారదా మిషన్ దానికి సర్వాధ్యక్షురాలు వారు ఇక్కడ వచ్చేశారు. దీనిని ప్రారంభించారు. వారితో పాటు మన సాధారణ సంపాదిక అయిన అమల ప్రణామాతాజీ మరియు ఎందరో మన వరిష్ఠ మాతాజీలు విభిన్న కేంద్రాల నుంచి వచ్చి మనకి చాలా ఆనందాన్ని ఇచ్చారు. వారందరినీ ఈ మంచి రోజు నేను స్మరించుకొని వారికి కూడా నా ప్రణామాలను అర్పిస్తున్నాను. ఇంకా ఇంతేకాదు దీనికి తర్వాత కూడా ఈ 25 సంవత్సరాల్లో ఎందరో మాతాజీలు తర్వాత కూడా చాలా వరిష్ఠ మాతాజీలు ఇక్కడ వచ్చారు. భక్తి ప్రణా మాతాజీ మన అప్పుడు వారు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. తర్వాత వారు సర్వాధ్యక్షులైనారు. వారు కూడా ఇక్కడికి 2 సార్లు ఇచ్చేశారు. మొదటిసారి వచ్చినప్పుడు మన ఆ కుట్టుపల్లి కేంద్రం దానికి వారు ఫౌండేషన్ ఇచ్చారు. తర్వాత మన శారదా మిషన్ సమితి నుంచి ఫైనల్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు వారి యొక్క ఉపస్థితితో మనము దాన్ని వారు మనకి సహాయం చేశారు. మనకి ఆ టైంలో కూడా వారు ఉన్నారు. దీనికి తర్వాత కూడా సర్వాధ్యక్షులైన ఆనంద ప్రణామాతాజీ వారు కూడా ఇక్కడ 2 సార్లు వచ్చారు. వారు కూడా ఇక్కడ మంత్ర దీక్ష ఇచ్చారు. అలాగే దానికి తర్వాత వచ్చిన అజయ ప్రణామాతాజీ ఉపాధ్యక్షులు వారు ఇలా ఆనంద ప్రణామాతాజీ సర్వాధ్యక్షులైన వారు వచ్చి ఇక్కడ మంత్ర దీక్ష ఇచ్చారు. వారందరికీ నా ఈరోజు స్మరించుకొని ప్రణామాలను అర్పిస్తున్నాను. భక్తి ప్రణం మాతాజీ 2 సార్లు ప్రతి ఒక్కరిలో ఇంకా ఎందరో వరిష్ఠ మాతాజీలు ఇక్కడ వచ్చి మన ఆనందవర్ధన చేశారు. పరమ పూజనీయ మీరు కూడా ప్రేమ ప్రాణ మాతాజీ కూడా ఇక్కడ 3 సార్లు ఈ మధ్య వచ్చారు. వారు 2003 ఒకసారి వచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు 1 year బ్యాక్ వారు ఫస్ట్ ప్రెసిడెంట్ అయినట్టు ఇక్కడ వచ్చి ఆ రోజు మంత్ర దీక్ష ఇచ్చారు. ఈసారి మళ్ళా ఇక్కడికి వచ్చి మంత్ర దీక్ష ఇచ్చి ఎందరో భక్తుల్ని వారు అనుగ్రహించారని మనం చూస్తున్నాము. అలాగే రామకృష్ణ మిషన్ మార్టన్ మిషన్ అక్కడ ప్రెసిడెంట్ అయిన వాళ్ళలో కూడా ఇక్కడ స్వామి రంగనాథానందజీ, తర్వాత గౌతమానందజీ, వైస్ ప్రెసిడెంట్గా ఉన్న శ్రీకానందజీ మొదలైన ఎందరో వరిష్ఠ సాధువులు కూడా ఇక్కడ వచ్చేసి మన ఈ ఆశ్రమాన్ని ఆశీర్వదించారు.
ఈ సందర్భంలో ఈ 25 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంలో ఈ సంవత్సరం వ్యాప్తంగా మనం చాలా ప్రోగ్రామ్స్ పెట్టుకుంటున్నాము. దాని మొట్టమొదటి ప్రోగ్రామ్గా ఇప్పుడు ఇది ఈ అన్నపూర్ణ పూజ రోజు స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు 20 నుంచి 27 వరకు ఒక ప్రోగ్రామ్ ఉంది. దీని మధ్య మనం ఆల్రెడీ కొన్ని మాతాజీలు వచ్చి మన ఈ టెంపుల్ మందిర దాన్ని ఎక్స్టెండ్ చేసాము. దాన్ని వారు ఓపెనింగ్ చేశారు. తర్వాత ఈరోజు వారు పుష్పార్చన పూజ ఇవంతా చేశారు. రేపు కూడా సంక్షిప్తంగా చండీ హోమం జరగబోతుంది. ఇలా విభిన్న కార్యక్రమాలలో మీరందరూ వచ్చి మనకి ఆనందం ఇస్తున్నారు. మీరందరికీ కూడా నా స్వాగతాన్ని చెప్తున్నాను. ఇప్పుడు మన ప్రెసిడెంట్ మాతాజీ వారి అనుగ్రహ భాషణం కొన్ని మాటలు మనకి చెప్తే దానికి తెలుగు ట్రాన్స్లేషన్ మనం చెప్తాము. వారిని ఆశీర్వదించమని కోరుతున్నాము. వారు బెంగాలీలో మాట్లాడతారు అని దానికి తెలుగు ట్రాన్స్లేషన్ ఉంటుంది. श्री शारदामुखी रामकृष्ण शारदामुखी में विद्यालय रामकृष्ण शारदा विद्यालय এখানে এখানকার ছেলে মেয়েরা শিক্ষা এবং আরো বিভিন্ন কাজ আছে টেলারিং মিশন কম্পিউটার মাধ্যমে মেয়েদের ভিতরে একটা কাজের ক্রিয়া জাগিয়ে তাদের নিজেদের পায়ে দাঁড়াবার সুযোগ করে আমি যে এটা চেয়েছি যে মেয়েরা নিজেদের পায়ে দাঁড়িয়ে তারা এই জগতের মাধ্যমে তাদের সেবা কাজে লাগে নিজেদেরকে তৈরি করে এবং আজকে সেটা তারা করবার সুযোগ পেয়েছে। এই জন্যই আমাদের আমি হচ্ছে ভালো লাগছে আজকে শ্রী শ্রী ঠাকুমার কাছে প্রার্থনা করি যাতে এখান থেকে যারা মেয়েরা যে যারা কিছু শিখবে তার লেখাপড়াই হোক বা হাতের কাজ হোক বা কম্পিউটার আজকে কিন্তু দরকার। আজকে বর্তমান যুগে কম্পিউটারের প্রয়োজন আছে। সেসব শিখে তারা দেশবর্ষের কাজে নিজেদেরকে ইউজ করবে এবং নিজেরাও তাদের আনন্দিত হবে। এটাই শ্রী শ্রী ঠাকুমার চরণেই আমার অত্যন্ত శ్రీ మాతాజీ ముందుగా శ్రీ శ్రీ ఠాకూర్ శ్రీ శారదాదేవి స్వామి వివేకానంద వారి యొక్క చరణాలకు తన యొక్క ప్రణామాలను తెలియజేశారు. దాని తర్వాత మన శారదామఠం రామకృష్ణ శారదా మిషన్ ఇక్కడ గుంటూరులో ఈ విధంగా అభివృద్ధి చెందడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఆ 25 సంవత్సరాలు ఇలా పూర్తి చేసుకుని ఈ విధంగా అభివృద్ధి చెందడం చాలా ఆనందదాయకంగా ఉంది. స్వామి వివేకానంద ఏం చెప్పేవారంటే ఆయన ఎప్పుడు కూడా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ఎవరి మీద ఆధారపడే జీవితంగా ఆయనకి ఇష్టం లేదు కదా, ప్రతి వాళ్ళు కూడా స్వావలంబులు కావాలి అని చెప్పి వారు ఆశించేవారు. ఆ ఆదర్శంతోనే రామకృష్ణ సంస్థలన్నీ కూడా ప్రతి వ్యక్తిని స్వావలంబులుగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అదేవిధంగా మన గుంటూరు శాఖా కేంద్రంలో కూడా రామకృష్ణ శారదా విద్యాలయ ఈ రోజు ఇక్కడ ఉన్నాము. ఈ రామకృష్ణ శారదా విద్యాలయంలో పిల్లల్ని ఆ దిశలో తీర్చిదిద్దడానికి ప్రయత్నం జరుగుతుంది. అదేవిధంగా మహిళలకు ఎవరైతే ఉన్నారో వారు వివేక వృత్తి విద్యా కేంద్రంలో వాళ్ళందరినీ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా ఇక్కడ చాలా కోర్సులు నిర్వహిస్తున్నారు. ఇదంతా చూసి నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ విధంగానే ఈ సంస్థ ఇంకా ఇంకా ముందుకి పురోగతి సాధించాలని నేను ప్రార్థిస్తున్నానని చెప్పి వారి యొక్క ఉపన్యాసాన్ని ముగించారు. అనిల్ ప్రణమాపతి యాక్చువల్లీ వారు అరుణాచల్ ప్రదేశ్లో చైనాకు బోర్డర్ చాలా దగ్గరలో ఉందన్నమాట. ఒక కేంద్రం, 2 కేంద్రాలు వారు
కార్యదర్శిగా ఉన్నారు. అది కాకుండా మన మొత్తం సంస్థ ఉప కార్యదర్శి. అంటే ఎంత అసలు అలసటను తెలియదు వారికి. అంటే నెలకు 3-4 సార్లు అక్కడ ప్రయాణం చేస్తూ ఉంటారు. మేము ఒక్కసారి వెళ్ళాం ఒకటి ఆ దిరాంగ్ అనే ప్రాంతానికి 12 గంటలు జీప్లో ప్రయాణం అనమాట. ఒక్కసారి మేము చేసేటప్పుడు మా ప్రాణానికి ఆల్మోస్ట్ పోయాయి. అట్లాంటిది ప్రతి నెల 2-3 సార్లు ప్రయాణం చేస్తుంటారు. అంటే ఆరోగ్యం ఎంత బాగుండదు. అంటే అక్కడ మొత్తం అక్కడ ఎక్కడైతే అరుణాచల్ ప్రదేశ్లో ట్రైబల్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో మీరు అక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. ఈరోజు అక్కడ మన విద్యా సంస్థలో చదువుకున్నటువంటి ఆ అమ్మాయిలందరూ కూడా పెద్ద పెద్ద ఆఫీసర్స్ అనమాట. ఐఏఎస్, ఐఆర్ఎస్ వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద గ్రూప్ ఆఫీసర్స్. వాళ్ళలో ఎటువంటి సంస్కృతి వాళ్ళకి ఏమీ తెలియదు. ట్రైబల్ పీపుల్ అని అక్కడ నుంచి మనకు 50 సంవత్సరాలు అయిన అక్కడికి వెళ్ళి మనం వెళ్ళి అప్పటి నుంచి కూడా కొంతమంది మాతాజీ యొక్క త్యాగం వల్ల ఎంతో మంది వాళ్ళందరూ ట్రైబల్ గర్ల్స్ అందరూ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు అనమాట. మనకే అంత దేశభక్తి ఉండదు, వాళ్ళలో ఆ దేశభక్తిని చూస్తే అటువంటి దేశభక్తిని ఆ స్వావలంబతని వీళ్ళందరూ కూడా మన సంస్థలు క్రియేట్ చేసి చేస్తున్నాయి అనమాట. అటువంటి సంస్థలు మాతాజీ చూస్తున్నారు. ఐ రిక్వెస్ట్ ప్లీజ్ స్పీక్ a few words. I offer my humble pranams to Thakur Mahaswamiji and our most revered President Mataji, who has come from so far just to attend and just to encourage here the students as well as devotees. She is coming for so many days. Still she accepted that she should come because Mataji has requested so much to her. Now I am coming from Arunachal. It is totally different from this place. Arunachal, you cannot imagine that how far they are staying. Just near the China border. We have one center. Another center is near Myanmar. But everything is possible due to Thakur's grace and our elders and senior Mataji's prayers and blessings. It is not my credit. She told me that she does so much things, but it is not my credit at all. But we are very happy to see this school and every activities we enjoy so much here. On behalf of Mataji also I am telling in the morning there was Pushparchana. We really enjoyed very much. We have got the new idea and we can start for our girls there in Arunachal also. So I would like to invite all of you to our Shardamat Dakshineshwar as well as Arunachal. Thank you. శ్రీ అనిల్ రాణా మాతాజీ వారు ఠాకూర్ స్వామీజీ ప్రణామాలను అర్పించి పెద్ద మాతాజీలందరికీ కూడా ప్రణామాలను అర్పించి వారు ఏం చెప్పారంటే నేను ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో అటువంటి పరిస్థితులు చాలా భిన్నంగా ఉంటుంది. అటువంటి ప్రదేశం నుంచి నేను వచ్చాను. ఒక సెంటర్ ఏమో చైనా దగ్గరలో ఉంది, రెండవది బర్మా మయన్మార్ అంటారు దానికి దగ్గరలో ఉంది. అయితే అదంతా కూడా ఎలా సాధ్యమయ్యేదంటే కేవలం భగవంతుని యొక్క కృప వల్ల. నన్ను పొగుడుతూ చాలా చెప్పారు, కానీ అదంతా కూడా నేను భగవంతుని కృప వల్ల జరుగుతుందని చెప్పి నేను అనుకుంటూ ఉంటాను. అలాగే గుంటూరులో జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా మేము ఎంతో ఎంజాయ్ చేసాము, చాలా ఆనందం కలిగింది. నేను ఈరోజు ఈ పుష్పార్చన అదంతా కూడా సో ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కూడా దక్షిణేశ్వర్కి తర్వాత అక్కడ అరుణాచల్ ప్రదేశ్ మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నానని చెప్పి మన మధ్యలో మరొక సీనియర్ మాతాజీ ఉన్నారు. వారు ముందుగా ఆస్ట్రేలియాలో కొన్ని సంవత్సరాలు సిడ్నీలో పనిచేశారు. దాని తర్వాత ప్రస్తుతం బెంగళూరుకి సమీపంలో ఉన్నటువంటి చిక్మంగళూరు అనే ఒక సెంటర్ ఉంది, మీరు చాలా మంది వినే ఉంటారు. దానికి వారు అధ్యక్షులుగా ఉన్నారు. వారిని గతసారి వచ్చారు కదా, మీకు అందరికీ చాలా మంది గుర్తునే ఉంటుంది, హైదరాబాద్కి వచ్చారు వారు. ఈరోజు మళ్ళీ ఎంతో ఉత్సాహంతో ఈ వయసులో కూడా ట్రైన్లో జర్నీ చేసి వచ్చారు వారు. ప్లీజ్ మాతాజీ, ప్లీజ్ చెన్నై మాతాజీ మాట్లాడారు. Actually, she belongs to this place only. She was here. My humble pranams to Politrio and also our revered President Mataji, Swami Vivekananda Mataji, and also my respects to our Assistant General Secretary and the head of your institution, Bhavani Pranadaji,
my respect and also my holy namaskar to all the holy sisters and my bhalabhasha to all my sisters who are sitting here and they are eagerly want to know something about Holy Mother. Definitely the Holy Mother is an ideal for both the nuns and also the household mothers. So in the morning itself in Archana, her whole self she has accepted the life of household. She being the holiness nun, and also she has participated in the spreading of the dharma along with his husband, Sri Ramakrishna. She herself voluntarily took up the samsara dharma to show what is actually the ideal in our life. If you go through her life, from the beginning to her life, one thing is very clear to us is the selflessness, niswartha, and non-attachment. She was very much attached to her brothers and respect to her mother and elders and the honors and giving. And at the same time, she is completely away from all those attachments. This is very wonderful in household life. We become more and more attached, more and more sensitive when as we don't get the proper response from others when we do something to others. Mother never expected anything and she told it how to do it. So if we go deeper and deeper into mother's life, we can understand how to live, to be in a boat. The water, what is it? Water should not be in the boat. Water should not be, but the boat must be on the water, but the water should not be getting to the water. Likewise, she showed in her life. That is why Swami Bhuteshananda, you have no idea. He said, unless Holy Mother showed the way how to follow the Advaita Vedanta, the Ramakrishna Vivekananda literature would have been an extended literature of Shankaracharya. Only just for a study, for a research purpose only. Because of Mother only, the Ramakrishna Vivekananda literature or the idol has become household things. Ramakrishna, Holy Mother have become our own. Whoever comes to Mother will never be able to go away from them. What a different, wonderful love they have shown among themselves. All the children are her own. So this one bit of love for all others is deprived. Then the selflessness or non-attachment is nothing. Just let us love one and all. Let us behave, treat that all are our own people. That is what Holy Mother showed us. And from this only we can reach to the highest goal, that is Advaita. One without second. See how reason, how easily she told in her life. So let us try it, and I think we will be able to follow it with the Mother's grace. Thank you. ప్రథమంగా గురు మహారాజ్ అమ్మ స్వామి వివేకానంద ప్రణామాలు. పరమ పూజనీయ ప్రెసిడెంట్ ప్రేమ ప్రణామాదేశ్ గారికి సాష్టాంగ నమస్కారాలు. అలాగే అనిల ప్రణామాతజీ, శుభవ్రత ప్రణామాతజీ, భవాని ప్రణామాతజీ అందరికీ కూడా నా ప్రణామాలు. మీరందరూ 25 ఏళ్ళుగా నా కథామృతం క్లాస్ విని ఇప్పుడు మళ్ళీ వచ్చి నిల్చున్నారా అని అనిపిస్తుందేమో. అయితే అమ్మ చెప్పేది ఒక మాట మనం గుర్తుపెట్టుకుంటాము. అమ్మ చివరి మాట ఏమన్నారు, నీకు మనశ్శాంతి కలగాలంటే ఎవరిలో దోషాన్ని చూడగలను. అదొకటి కనుక మన జీవితంలో మనం పాటించగలిగితే అప్పుడు మన జీవితం ఎంతో ఆంతరికంగా బాహ్యంగా అంతా కూడా శుభ్రంగా ఉంది. జీవితంలో ఎంత మనశ్శాంతి, అమ్మ చెప్పినట్టు మనశ్శాంతితో మనము జీవించగలుగుతాం. దానికి ఉపాయం అమ్మ ఏం చెప్పారు, ఎవరు పరాయి వాళ్ళు కాదు, అందరూ మన వాళ్ళే. ఆ ఒక భావం కనుక మనలో ఉంటే అప్పుడు దోషాన్ని మనం చూడరు కదా. ఇప్పుడు తల్లి తన కూతురు దోషాన్ని చూసినా కూడా నా కూతురు అని వదిలేస్తుంది కదా. అలాగే
అందరి దగ్గర కూడా ఆ ఒక మాతృభావంతో పోలేదు, పర్వాలేదు, చిన్నవాళ్ళు నేర్చుకుంటారు అని అలా ఒక విశాల దృష్టితో మనం కనుక ఉంటే అప్పుడు మనం అలా దోషాన్ని చూసినా దాన్ని అంత పట్టించుకోలేకపోతాము. కాబట్టి ఈ ఒక్క ఆచరణ అమ్మ చెప్పిందే కానీ మన జీవితంలో మనం పాలించగలిగితే మన జీవితం అమ్మ చెప్పినట్టే ఎంతో శాంతిగా ఆనందంగా ఉంటుంది. అలాంటి శక్తి అమ్మ మనందరికీ ఇవ్వుగాక అని మనం ఈరోజు ప్రార్థన చేస్తాం. ఈరోజు మన మందిరాన్ని చూసి అందరూ ఎంత బాగుందో అందరూ చాలా పొగుడుతున్నారు. కేవలం మందిరం ఒక డబ్బులతో మనకు రాదు. అందులో ఎంతో కష్టపడి ఎంతో మంది వర్కర్స్ అన్నమాట చాలా సైలెంట్గా పని చేసిన తర్వాత మందిరాన్ని చూసి మనం ఈరోజు ఎప్పుడు దాని వెలుగున్నటువంటి శ్రమ, వాళ్ళ యొక్క ఆర్ట్, ఇదంతా కూడా కలిపి ఒక మందిరం తయారవుతుంది. మన ఈ మందిరం కూడా చేయడానికి ఎంతోమంది వాళ్ళ వర్కర్స్ మనకు ఎంతో డెడికేషన్తో చేసి ఈరోజు పూర్తి చేశారనమాట. వాళ్ళ కృతజ్ఞతతో, వాళ్ళ యొక్క శ్రమకు ఒక కృతజ్ఞతగా పూజనీయ మాతాజీ చేతుల మీదుగా చిన్నది బహుమతి ఇస్తున్నాము. మేమందరం కూడా చాలా ఆనందించాము మీరు చేసిన పనికి. ముందుగా ఎలక్ట్రీషియన్ శ్రీ నాగేశ్వరరావు గారు, వారు ఇక్కడ మనం వచ్చిన 25 సంవత్సరాల నుంచి రాత్రి అనక పగలనక ఎప్పుడు పిలిచినా, ఈవెన్ మిడ్ నైట్ పిలిచినా వారు వస్తారు. ఏ రోజు ఏది ఆశించకుండా మన కుటుంబంలో ఒకరిలాగా వారు పనిచేశారు. వారిని మాట్లాడి డ్రైవర్ శ్రీనివాస్ ఉన్నారా? అదే ఇన్ని ఫ్లోరింగ్ వేసాం ట్రాన్స్పోర్టేషన్ సుందర్గా. సయ్యద్ నాగూర్ గారు మనకి పాలిషింగ్, మీరు మెయిన్ డోర్ చూడండి ఒకసారి, మీరు మొత్తం లోపల ఉన్నటువంటి మొత్తం పాలిష్ చేస్తారనమాట. ఎంత శ్రద్ధతో చేస్తారంటే సాయంకాలం మొత్తం పాలిషింగ్ వర్క్ అంతా ఆయన చేస్తారు. అది చాలా చక్కగా ఎంతో శ్రద్ధతో చేస్తారనమాట. చాలా ధన్యవాదాలు. శాస్త్రీయ నృత్య కార్యక్రమం శ్రీమతి వైష్ణవి, తను భీమవరంలో ఉంటారు. అంతకుముందు మనకు స్టూడెంట్గా కూడా మనకు తెలుసు. భీమవరం నివేదిత విద్యాలయ స్కూల్ స్టార్ట్ చేశారు ఒక భక్తులు. అందులో తను మ్యూజిక్ టీచర్గా, డాన్స్ టీచర్గా అక్కడ పిల్లలకి చక్కగా మ్యూజిక్ అది నేర్పిస్తున్నారు. తను భీమవరం నుంచి ఈ నృత్య ప్రదర్శన చేయడానికి ఈ గుంటూరు వచ్చారు. माताजी ऐसे तो बैठा है आगे इखाने स्टूडेंट मत नेचे दक्षिणेश्वर ಕೂಡ এসেছে मतलब ওখানে এসে দেখিয়েছে ডান্স দেখিয়েছে এখন ভীমవరం বলে একটা জায়গা আছে ওখানে নিবেদিতা বিদ্যালয় বলে নতুন একটা স্কুল স্টার্ট করেছে ওটাকে ডান্স এন্ড মিউজিক টিচার মতো কাজ করছে বৈষ্ণবী
నెమ్మదిగా నిశ్శబ్దంగా ముందుకు వెళ్ళి ఆరాత్రికం కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను.